బాగానే ఉన్నాను. ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ అంటే చేంజ్ తర్వాత, గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఇప్పుడు 3 నెలలు అవుతుంది కదా, ఇంతలోకే కొన్ని అయితే కొన్ని పథకాలు అయితే మంచిగా వచ్చినాయి. మంచిగానే ఉంది. ఇంకా ఇంకా 6 గ్యారెంటీలు మొత్తం పూర్తి కాలేదు కదా, ఇప్పుడు చేస్తా అంటున్నారు. ఇక్కడ ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ వీళ్ళ ప్రభావం ఎట్లా ఉంటుంది అసలు? ఎస్పెషల్లీ బీజేపీ ఎట్లా ఉంటుంది? బీజేపీకి పెద్ద ఏముండదండి, ఇక్కడ ఏముండదు, ఇక్కడ ఏముండదు, తక్కువ ఉండదు. అంటే రామ మందిరం కట్టాం, అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలుగుతాం, మాకు ఓటేయండి మమ్మల్ని గెలిపించిన అంటున్నారు బీజేపీ. ఏదైనా ఇక్కడ నార్త్ లో చాలా కష్టం, సౌత్ లో కష్టమే. నార్త్ లో ఉంది కానీ సౌత్ లో చాలా కష్టం. అంటే ఇక్కడ మోడీ ఫేస్ వర్కౌట్ అవుతా లేదంటే బీజేపీ అనే పదం వర్కౌట్ అవుతా? ఏదైనా ప్రభావం చాలా తక్కువ ఉంది, చాలా తక్కువ. బీఆర్ఎస్ ఇప్పుడు గెలవలేదు, వాళ్ళు అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నారు, బట్ వాళ్ళ ఓట్లన్నీ ఎవరికి ఎక్కువ పడే అవకాశం ఉంది? కాంగ్రెస్ కే పడే అవకాశం. కాంగ్రెస్. బీజేపీ క్యాచ్ చేసుకోలేదు అవి? తక్కువ లేదండి, లేదా? లేదు, కాంగ్రెస్ కే వస్తారు. మేము వస్తే అభివృద్ధి చేస్తాం, అందుకని మాకు ఓటేయండి అని బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు ఇప్పుడు. అసలు ఛాన్స్ ప్రజలు నమ్ముతారా అట్లా? ఆల్రెడీ వచ్చి 10 సంవత్సరాలు అయింది, ఇంకా వచ్చేది ఇక్కడ స్టేట్ ఇక్కడ అయితే ప్రభావం చాలా తక్కువ ఉంటుంది. రామ మందిర ఎఫెక్ట్ ఏముండదు. ఉన్నా గానీ సీటు కాంగ్రెస్ లో 2 స్పెషల్ పేర్లు వినిపిస్తాయి. ఒకటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తమ్ముడు, ఇంకోటి బట్టి విక్రమార్క వాళ్ళ వైఫ్. ఎవరికి ఇస్తే బెటర్ ఉంటుంది అంటారు, ప్రభావం ఎక్కువ ఉంటుంది? ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ కి వస్తారు సీట్, 90% వస్తారు. పొంగులేటికి ఇస్తే కొద్దిగా గట్టిగా ఉంటుంది, నందినికి ఇస్తే అందుకు తక్కువ ఉంటుంది. కానీ గెలిస్తే కాంగ్రెస్ ఇక్కడ బీజేపీ అభ్యర్థులు ఏమైనా ప్రభావం చూపలేదు? తక్కువ లేదు అసలు. 2-3 ఫేస్లు ఎవరిదైనా పేర్లు లేదు, తెలియదు అసలు. బీజేపీ అసలు తెలియదు. రైట్. ఇక్కడ దక్షిణ భారతదేశాన్ని కూడా డెవలప్ చేస్తాం, నార్త్ డెవలప్ చేసాం కదా, మమ్మల్ని చూసి ఒకటి ఇక్కడ బాగాలేదుగా, ఇక్కడ లేదు, సౌత్ డెవలప్ అయ్యే ఉంది, ఇక్కడ లేదు. మోడీ ఫేస్ ఏమైనా వర్కౌట్ అవుతుంది ఇక్కడ? ఆయన బాగుంది కానీ ఇక్కడ లేదు. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉన్నప్పుడు స్టేట్ లో బీజేపీని ఎందుకని చూడరు? ఏం తక్కువ ఉంది కదా, జనాలు ఇంకా రావాలి కదా. బాగుంది, మోడీ ప్రభుత్వం బాగుంది కానీ ఇక్కడ లేదు, పైన బాగుంది. రైట్. అంటే ఇప్పుడు స్పెషల్ గా ఖమ్మానికి వచ్చి, మోడీ ఖమ్మంకి వచ్చి వీళ్ళు క్యాండిడేట్ వీళ్ళని గెలిపించండి అంటే పబ్లిక్ ఆ మాటను రిసీవ్ చేసుకోగలుగుతారా? ఇప్పుడు కష్టంగా ఉంటుంది. 1% పెరగదు కదా, కొంచెం పెరుగుకుంటూ వస్తుంది, ఒకేసారి పెరగలేదు కదా. అదే ఇక్కడ ఓటు బ్యాంక్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఒకేసారి అంత సీటు సాధించేంత ఓటు లేదు, కొంచెం తక్కువ ఉంది, చాలా తక్కువ. ఇప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించి వాళ్ళు అధికారంలో లేరు, వాళ్ళ ఓట్లన్నీ ఎవరికి వెళ్ళే అవకాశం ఉంటుంది? బీజేపీకా కాంగ్రెస్కే వస్తాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధానంగా కారణాలు ఏమనుకోవచ్చు? కారణం ఏముంది, కొద్దిగా బాగుంది కానీ 10 సంవత్సరాలు చూశారు కదా, చేంజ్ కోరుకున్నారు అంతే. కొంత లోకల్ నాయకుల వలన లేదంటే కేసీఆర్ వలన, కేటీఆర్ వలన? కేటీఆర్ కొంత దురుసుగా మాట్లాడుతున్నారు, కేటీఆర్ వల్ల పోయిందనే బాగా కొద్దిగా టాక్ ఉంది. కేసీఆర్ బాగుంది పరిపాలన, 10 సంవత్సరాలు బాగుంది, మళ్ళీ వచ్చేదే కానీ దెబ్బేసి మార్పు కోరుకున్నారు. కాంగ్రెస్ పథకాల వల్ల జనంలో బాగా వెళ్ళిపోయినాయి, ఆ పథకాల వల్ల కాంగ్రెస్ మార్పు కోరుకున్నారు. ఇప్పుడు ఫ్రీ బస్ మీద మీ ఒపీనియన్? ఫ్రీ బస్ పెట్టాక బాగోలేదండి, అసలు బాగోలేదు అంతే. మరి అంత కార్మికులు మొత్తం ఇప్పుడు మా ట్రావెల్స్ ఉంది, కిరాయిలే పోయినాయి, ఆటో వాళ్ళు బాగా దెబ్బతిన్నారు, బాగా బాగోలే, అదొకటే బాగోలే. ఫ్రీ బస్ ఒకటి బాగా ఎఫెక్ట్, జనాలు చాలా ప్రభావం పడి. ఇప్పుడు 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు, కానీ 930 రూపాయలు కట్టాలి, మళ్ళీ రిటర్న్ డబ్బులు వేస్తాం మోడీ చేసినట్టు. ఎంత మటుకు కరెక్ట్ అది? అప్పుడంతే చేసిందిగా మోడీ. కొంతకాలం వేసాడు, తర్వాత ఇప్పుడు ఏమీ వేయట్లేదు సబ్సిడీ, ఇది కూడా అంతే అయిద్దాము, జనవాల్సిన ఇది కూడా అట్లా అయితే ఆలోచన. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు కదా, ఆయన మాటల్ని పబ్లిక్ నమ్మగలుగుతారా? అమలు చేస్తే నమ్ముతారు. మాట్లాడుతూ ఉన్నాడు, స్టేజ్ మీద అట్లా మాట్లాడుతున్నాడు కదా, ఈ పథకాలన్నీ అమలు చేస్తే నమ్ముతారండి. నమ్మాలంటే కొంతమంది హార్డ్ కోర్ కాంగ్రెస్ వాళ్ళే రేవంత్ తీరు మాట్లాడే విధానం మార్చుకోవాలి అంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాడో ఇప్పుడు అలాగే మాట్లాడుతున్నారు అంటారు. మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? అట్లా మాట్లాడకూడదు, విమర్శించకూడదు. ఎందుకు? నీ పని నువ్వు చేసుకుంటూ పోతే కథ చాలు, విమర్శించకూడదు. కేసీఆర్ని టార్గెట్ చేసి వేస్ట్, అట్లా మాట్లాడకూడదు అట్లా. ఇప్పుడు ఫైనల్గా ఈ సెగ్మెంట్లో, ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్లో ఎవరు గెలిచే అవకాశం? పొంగులేటికి ఇస్తేనే కొద్దిగా గట్టిగా ఉంటుంది, బాగుంటుంది, జనం టాక్ బాగుంటుంది. పొంగులేటి బాగా సపోర్ట్ ఎక్కువ ఉంటుంది, ఓడిపోతారు. ఒకవేళ నందినికి ఇస్తే టికెట్, నందినికి వస్తే కొద్దిగా టైట్ ఉంటుంది.
ఇప్పుడు ఫైనల్ గా ఇక్కడ కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది, బీజేపీ తెలియదు. స్టేట్ మొత్తం తెలంగాణలో తెలంగాణలో చెప్పలేము. ఉన్న 17 సీట్లు 10 అన్నా గెలుస్తారా కాంగ్రెస్? 10 రావచ్చు, బీజేపీకి 5-6 వస్తాయా? చెప్పలేము. వస్తాయా? అయితే రావచ్చు, ఆల్రెడీ 2-3 ఉన్నాయి కదా, ఆ. మళ్ళీ అంతవరకు ఇప్పుడు బండి సంజయ్, అరవింద్ లాంటి వాళ్ళు అలాంటివి 2-3 వస్తాయి. 2-3 మీరేమంటారు? అంతే వస్తాయి, సేమ్ 2-3 వస్తాయి. 2-3 వస్తాయి. బీఆర్ఎస్ కూడా ఒక 5 సీట్లు రావచ్చు అనుకుంటున్నాను. బీఆర్ఎస్ 5 వస్తాయా అనుకుంటా వస్తాయండి ఎంపీ? ఎంపీ సీట్. ఓకే రైట్, థ్యాంక్ యూ. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.